జనసేన పార్టీకి మరొక కొత్త తలనొప్పి వచ్చింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక సెక్స్ స్కాండల్‌లో ఇరుక్కున్నారు. ఒక అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని ఒక న్యూడ్ వీడియో విడుదల కావడం, ఆ అమ్మాయి స్క్రీన్ మీదకి రావడం, తనకు 3 సార్లు అబార్షన్ చేయించాడని ఆరోపణలు చేయడం, దానికి సంబంధించినటువంటి వాళ్ళిద్దరూ కలిసున్న కొన్ని ఫోటోలు విడుదల చేయడం, ఇదంతా కూడా రచ్చ రచ్చగా మారింది. అయితే కొద్ది కాలం క్రితం ఈనాడు లాంటి ప్రధాన పత్రికలో ఒక మహిళ రైల్వే కోడూరు నియోజకవర్గంలో అన్ని దందాలు చేస్తుంది ఎమ్మెల్యే తరఫున అని ఒక వార్తొచ్చింది పేరు లేకుండా. ఇప్పుడు ఈ ఒక మహిళ ఈ ఆరోపణలు చేయడం, ఆ మహిళ, ఈ మహిళ ఒక్కళ్ళే అని అనుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చ ఎలాగున్నప్పటికీ ఎమ్మెల్యేతో ఆమెకి ఆ సంబంధం ఉందా? లేదా? అనే విషయాలు పక్కకు పెడితే, ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యే ఇలా అడ్డంగా దొరకడంతో జనసేన పార్టీకి తలనొప్పిగా మారింది. అంతకుముందే కిరణ్ రాయల్ జనసేన పార్టీ నేత ఇలాంటి కో స్కాండల్‌లోనే ఇరుక్కున్నారు. అంతకుముందు ఆ మధ్యలో జరిగిన ఇంకొక విషయం ఉంది. కోట వినుత తన డ్రైవర్ హత్య కేసులో ఏదో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకి కూడా వెళ్ళొచ్చారు. సో, ఇవన్నీ చూస్తూ ఉంటే జనసేన పార్టీలో ఎక్కడో క్రమశిక్షణ కొరవడిందనిపిస్తుంది. కార్యకర్తలని, నాయకుల్ని కంట్రోల్ జేయడంలో అధినాయకుడు మిస్ అవుతున్నాడని అనిపిస్తుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి ఉండేది. అంబటి రాంబాబు కానీ, గోరింట్ల మాధవ్ కానీ ఇలాంటి ఆరోపణలోనే ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు జనసేనకుంది. ఈ 3 పార్టీలతో చూస్తే తెలుగుదేశం పార్టీ కొద్ది కంట్రోల్ బానే చేస్తుందనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎదుర్కొన్నటువంటి ఆరోపణలనే జనసేనలో కూడా ఆ పార్టీ నాయకులు ఎదుర్కోవడం జనసేన పార్టీకి ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అక్కడ నిర్మాణం సరిగా లేదనేది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఫిర్యాదులొస్తే ఆ పార్టీ ఆరోపణలు ఎదుర్కోవడమే కాకుండా పార్టీ ఇబ్బందిగా కూడా మారే అవకాశం ఉంది. దీన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.